ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని ఆచరించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మంత్రి సుభాష్ అన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో చిన్నపిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని టీడీపీ కార్యాలయం వద్ద ఉచిత చిన్నపిల్లల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చికిత్స చేయించుకున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు మంత్రి సుభాష్ తెలిపారు. నియోజకవర్గంలో వైద్యం చేయించుకోలేని నిరుపేద చిన్నారులకు సంబంధించి గుండె జబ్బులు, డయాబెటీస్, ఆర్థోపెడిక్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అనారోగ్యాల బారిన పడిన వారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. చిన్న పిల్లలకి అలాగే డయాలసిస్ చిన్న పిల్లలు డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే షుగర్ పేషెంట్లు చిన్న పిల్లలు సంవత్సరం నుంచి 10 సంవత్సరాల లోపు షుగర్ వ్యాధితో బాధపడుతూ ఇన్సులేషన్ లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో వాళ్ళు ఇన్సులేషన్ చేయించుకోలేక 7-8 అవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒకసారి పిలిపివ్వడం జరిగింది. సుమారు 120 మంది వచ్చారు. 120 మందిలో 10 మంది హార్ట్లో ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంది. అది అలాగే ఆంధ్ర హాస్పిటల్స్ కి కానీ అలాగే సత్యసాయి ట్రస్ట్ వాళ్ళకి కానీ మాట్లాడటం, వాళ్ళు 4 రోజుల్లో వాళ్ళకి ఆపరేషన్ చేసిస్తానని అన్నారు. అలాగే